హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎల్ఎండీస్ రెసిపీస్. ఈరోజు మనం కొబ్బరి సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం టీ గ్లాస్ కందిపప్పుని 1 అవర్ పాటు నానబెట్టుకొని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చినంత ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని దాన్ని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. చింతపండు బాగా నానిన తర్వాత చింతపండు రసాన్ని సెపరేట్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 2 ఉల్లిపాయలు, 2 టమాటా, 4 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని వాటితో పాటు సాంబార్లో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అవైలబిలిటీని బట్టి వేసుకోవాలి. వాటిని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ పాటు వాటిని మగ్గనివ్వాలి. అవి కొద్దిసేపు మగ్గిన తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటిని ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలి. అందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని వెజిటేబుల్స్ బాగా ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని వెజిటేబుల్స్ బాగా ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా తయారు చేసుకున్న చింతపండు రసాన్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని తిరిగి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చింతపండు రసం బాగా మరిగిన తర్వాత అందులో మనం ముందుగా కుక్కర్లో పెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అది బాగా మరిగిన తర్వాత అందులోని చిన్న బెల్లం ముక్క మనం వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం తురుముకున్న కొబ్బరికూరను కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మరగనివ్వాలి. ఇప్పుడు మనం పోపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, 5 వెల్లుల్లి రెమ్మలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని పోపు వేసుకోవాలి. పోపు బాగా ఉడికిన తర్వాత దాన్ని బాగా మరిగిన సాంబార్లోకి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి సాంబార్ రెడీ. చూసారు కదా కొబ్బరి సాంబార్ రెసిపీ. ఇది ఇడ్లీల్లోకి ఎంతో బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.